డైవర్షన్ డ్రామా అటర్ ఫ్లాప్ అయింది. A1 జనార్దన్ రావుతో వీడియో కుట్రలు బూమరాంగ్. చౌకబారు వీడియోతో నవ్వుల పాలైన ప్రభుత్వం పెద్దలు, అడ్డంగా దొరికిపోయి అడ్డగోలు దుష్ప్రచారం. ఈయన జనార్దన్ రావు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుండు. A1 నకిలీ మద్యం కేసులో, A2 ఈయన తమ్ముడు జగన్మోహన్ రావు. ఈయన తమ్మళ్ళపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి, తమ్మళ్ళపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా బీఫామ్ ఇచ్చి, ఆ బీఫామ్ ఇచ్చేటప్పుడు జనార్దన్ రావును కూడా ఎంటబెట్టుకొని పోయి తీసుకున్నాడు. అంటే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితమైన వ్యక్తులు, వాళ్ళ పార్టీ కుటుంబ సభ్యులు. ఆయన నకిలీ మద్యం కుంభకోణంలో A1గా ఉండి జనార్దన్ రావు, ఈయన కూడా అదే కేసులో ఉండి తమ్మళ్ళపల్లి ఇన్ఛార్జి. అయినా కానీ ఆఫ్రికాలో ఉన్న జనార్దన్ రావు ఆల్ ఆఫ్ సడన్గా ఊడిపడతాడు. కేసు అయినప్పటికీ దర్జాగా అక్కడ పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు. దాని తర్వాత రిమాండ్ చేసి నెల్లూరు జైలుకు పంపిస్తారు. ఈ మధ్యలో ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే పోలీసుల కస్టడీలోకి పోయిన జనార్దన్ రావు అయితే పోలీస్ కస్టడీలో ఉండాలి, రిమాండ్లో జైల్లో ఉండాలి. కానీ కొంతమంది పోలీస్ ఆఫీసర్లా మరి దాని వెనకున్నది ఈ నకిలీ మద్యం కేసులో అసలు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియో చేయించి వాళ్ళ బురదను ఇంకోళ్ళకి పూసే ప్రయత్నం, వాళ్ళ బురదను కడుక్కొని వాళ్ళ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం కానీ వెనక ఉండి డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఒక వీడియో చేసిండు, దీని వెనక జోగి రమేష్ ఉండు, జోగి రమేష్ చెప్తేనే నేను ఈ నకిలీ మద్యం రాకెట్ అంతా చేసినా, లేకపోతే నాకు ఏం తెలియదు అని చెప్పిన. ఆయన లిటరల్గా అడ్మిట్ అయ్యిండు, నేను తప్పు చేసింది వాస్తవమే, నకిలీ మద్యం తయారు చేసిన, కానీ జోగి రమేష్ చెప్తే చేసిన అంటున్నాడు. ఈ అడ్మిట్ అయిన ఏదైతే నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు వీడియో ఎట్లా చేసిండు, ఎవరు చేయించారు, ఆ వీడియో వెనకాల ఉండి డైరెక్షన్స్ ఎవరిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని కాపాడటానికి, ప్రభుత్వాన్ని కాపాడటానికి, దీని వెనకున్న అసలు నిందితులను కాపాడటానికి, కొంతమంది అమాయకులను అందులో ఇరికించడానికి ప్రయత్నం వచ్చే విధంగా ఆయన చెప్తున్నాను. ఇది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసినాం, జోగి రమేష్ దీని అనుకుండా అని చెప్పిస్తున్నారు. ఆ వీడియో వికటించింది నిన్న. నకిలీ మద్యం వీడియో వికటించి బూమరాంగ్ అయింది. ఆ బూమరాంగ్ అయిన తర్వాత మళ్ళీ కొత్త డ్రామా స్టార్ట్ చేశారు. ఆ డ్రామా అయింది, జనార్దన్ రావుకి జోగి రమేష్కి మధ్య వాట్సాప్ చాట్ జరిగింది. జోగి రమేష్ కమ్ టు మై హౌస్ అని జనార్దన్ రావుకి మెసేజ్ పెట్టిండు. కాబట్టి అయిపోయాయి, వీళ్ళిద్దరికి సంబంధం ఉందంటారు. అది ఆంధ్రజ్యోతి రాసింది. ఇప్పటికే అటర్ ఫ్లాప్ అయింది. ఆ వీడియో తయారు చేయించారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పార్టీ నాయకుల, ప్రభుత్వ పెద్దల, ఎవరో ఒకళ్ళు దీని వెనక ఉన్నారు. కాబట్టి వాళ్ళు తప్పించుకోవడం కోసం ఒక వీడియో చేసి వదిలితే ముందు మన మీద మచ్చ వెళ్ళిపోద్ది, మనం లేవనిపించుకుందామని ఒక ప్రయత్నంలో భాగంగా ఇక్కడ జోగి జనార్దన్ మధ్య లిక్కర్ లింకే, మద్యమే కలిపింది ఇద్దరిని అని చెప్పి వాట్సాప్ చాటు. ఎంత బూమరాంగ్ అవుతుందంటే వీడియో బూమరాంగ్ అయింది, ఇది కూడా బూమరాంగ్ అయింది. అసలు ఈ జనార్దన్ రావు ఆఫ్రికా నుంచి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో దిగగానే మొబైల్ అడిగారు పోలీసులు. మొబైల్ పోయింది, ఇక్కడ కాదు ఆఫ్రికాలోనే మిస్ అయిందని చెప్పిండు. ఇంకో కొత్త మొబైల్ కొనుక్కున్నా, అది కూడా ముంబైలో వేరే ఫ్రెండ్కి ఇచ్చేసి నా దగ్గర మొబైల్ లేదన్నాడు. అసలు లేని మొబైల్ ఎక్కడి నుంచి వచ్చింది, లేని చాటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒక వీడియోని కావాలనే క్రియేట్ చేశారని 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంటే దీని వెనకున్న పెద్ద తలకాయను తప్పించడానికి నకిలీ మద్యం మకిలి అంటిన వాళ్ళని తప్పించే కార్యక్రమంలో ఆయనతోని జోగి రమేష్ పేరు చెప్పించారనేది స్పష్టంగా 100కి 80% మంది ప్రజలు నమ్ముతున్నారు. 100కి 80% మంది. అది ఫెయిల్ అయింది కాబట్టి ఇది వాట్సాప్ చాటింగ్, ఒక చాటింగ్ ఉంది కాబట్టి అయిపోయాయి ఇద్దరికి మధ్య సంబంధం. వన్స్ వీడియోలో ఆయన చెప్పిన తర్వాత చాటింగ్ ఉంటే లేనిది, లేకపోతే ఏంది, మళ్ళీ ఏంది ఈ భుజాలు తడుముకునే కథ. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీని సమర్థిస్తున్న పత్రికలు, టీవీ ఛానళ్ళు ఈ నకిలీ మద్యం ఇబ్రహీంపట్నంలో కానీ లేదంటే అక్కడ బయటకు వచ్చిన తర్వాత అహాకారాలు అవుతున్నాడు. ఎక్కడ లేని ఆందోళన, ఎక్కడ లేని ఆరాటం, ఎక్కడ లేని టెన్షన్ పడుతున్నాడు. ఈవెన్ ప్రభుత్వంలో ఉండి కూడా అహాకారాల్లో ఏం చేయాలో తెలియక ఒకసారి వీడియో, ఒకసారి వాట్సాప్ చేపిస్తాను. ఇట్లాంటి వీడియోలు చంద్రబాబు నాయుడు గారు 50 లక్షల రూపాయలు ఇచ్చి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారిని ఒక ఎమ్మెల్సీని కొని, డబ్బులు పెట్టి కొని మనకు ఓటు వేయించు అని చెప్పి పంపిండు. దాంట్లో మత్తయ్య అని ఒక ఆయన ఉండు.
ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. సుప్రీంకోర్టు కూడా రాసిండు. దీంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా సంబంధం ఉంది. వాళ్ళు పంపితేనే నేను ఇదంతా లైజింగ్ చేసిన అని రాసిండు. ఆ వీడియో నమ్మొద్దు మనం, కానీ ఇదే నమ్మాలట. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిండు. దొరకటంతో పాటు ఒక ఆడియో కూడా లీక్ అయింది. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడి వాళ్ళంతా నాకు బ్రీఫ్ చేశారు, దే బ్రీఫ్డ్ మీ అన్నాడు. నాకు బ్రీఫ్ చేశారు, నేను చూసుకుంటా, నువ్వు డబ్బులు అయితే తీసుకో, డబ్బులు తీసుకొని ఓటేయి అన్నాడు స్పష్టంగా. అది నమ్మొద్దు మనం, అది తప్పు. అది తప్పే, మత్తయ్య చేసిన వీడియో తప్పే, మత్తయ్య సుప్రీంకోర్టుకి రాసిన లెటర్ తప్పే. కానీ జనార్దన్ రావు చేస్తే లింకు ఇగో అది రాసింది. లిక్కర్ జనార్దన్ రావు జోగి రమేష్ మధ్య సంబంధం. మరి మత్తయ్యకి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? మత్తయ్యకి లోకేష్కి ఏం సంబంధం? ఏదో సంబంధం ఉంటేనే ఆయన స్వయంగా సుప్రీంకోర్టు, హానరబుల్ సుప్రీంకోర్టుకే లెటర్ రాసిండు కదా. ఇక దానికంటే రికార్డ్ ఏముండదు కదా. మరి దానిపైన ఎవరిని ఇవ్వాలిగా, మాకు సంబంధం ఉందా లేదా అంటే ప్రత్యక్షంగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసు 50 లక్షలు ఇచ్చి ఓటు కొనడానికి ప్రయత్నం చేశారు, పెద్ద క్రైమ్ చేశారు కదా. అది చెప్పరు. అంటే కన్వీనియంట్గా వార్తలు. నిన్న వీడియో ఫెయిల్ అయింది కాబట్టి ఈరోజు వాట్సాప్, ఈరోజు వాట్సాప్ ఫెయిల్ అయితే రేపు ఇంకోటి, రేపు ఇంకొక ఆయన ఎవరిని పట్టుకొస్తారు. మీరు ఒక ఇంటెన్షన్గా కొంతమందిని తప్పించి కొంతమందిని ఇరికియాలనే ప్రయత్నం, అసలు వాళ్ళని తప్పించి నకిలీ వాళ్ళని అందులో పెట్టాలని నకిలీ మధ్యంలో అనుకున్నాక మీరు కస్టడీలో ఉన్న నిందితుడితో వీడియో చేయించి బయటికి రిలీజ్ చేసిన తర్వాత ప్రెస్కి ఇక మీ ఇంటెన్షన్ ఏందో అర్థమవుతుంది. ఇక నువ్వు ఎన్ని రిలీజ్ చేసినా అది నమ్మటానికే లేదు. ఒక నిజాలు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు రేపు. నిజంగా దీంట్లో జోగి రమేష్ది కొంత పరోక్షంగా ప్రత్యక్షంగా సంబంధం ఉందని బయటకు వచ్చినప్పటికీ అది నమ్మటానికి కూడా ఒక నమ్మకం లేని పరిస్థితి. అహాకారాలు అయినాయి తెలుగుదేశం పార్టీ, వాళ్ళ కూటమి ప్రభుత్వం. ఇది మొత్తానికి ఇది ఒక వార్త. హలో ఏపీ ఓకే గూగుల్, ఏపీ గూగుల్ మధ్య కీలక ఒప్పందం. విశాఖలో గూగుల్ అతి భారీ ఏఐ హబ్బు. 1.36 లక్షల కోట్లకు పెరిగిన పెట్టుబడులు. అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ ఇదేనట. మొత్తం మీద 1,36,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి గూగుల్ సంస్థ ఒప్పుకున్నట్టు ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్టు ఒక వార్త. ఇది సంతోషం. కొంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తే ఏఐ డేటా సెంటర్, గూగుల్ సెంటర్ అంటే మామూలు విషయం కాదు. కానీ ఇది మరొక కాకినాడ సెజ్ కావద్దు. కాకినాడ సెజ్లో 2003లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 5,250 ఎకరాలు రైతుల నుంచి బలవంతంగా భూములు గుంజుకున్నారు. సరే, రైతులు భూములు ఏమైనా ఉద్యోగాలు ఉపాధి వస్తుంది కాబట్టి అని ఇచ్చారు. ఈ రోజు వరకు అక్కడ గ్రౌండింగ్ లేదు. ఈ రోజు కూడా అవి ఖాళీగా ఉన్నాయి. రేపో మాపో రైతులకు ఎనికిచ్చే కార్యక్రమం చేస్తారట. అంటే దాదాపు 22 సంవత్సరాల పాటు రైతుల భూములను గుంజుకొని, పచ్చని పంట పొలాలను గుంజుకొని, పంట లేదు ఏది లేదు వదిలేశారు. ఇప్పుడు ఒక ఫెయిల్యూర్. చంద్రబాబు నాయుడు గారు కాకినాడ సెజ్ పెట్టింది ఫెయిల్యూర్. రైతుల దగ్గర తీసుకున్న భూములు ఫెయిల్యూర్. ఒక ఫెయిల్యూర్ అటర్ ఫ్లాప్ షో ఇప్పుడు రిటర్న్ ఇస్తున్నారు. దానికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. 1000 ఎకరాలు రైతుల నుంచి బలవంతంగా గుంజుకొని ఉపాధి ఇస్తానని, ఉద్యోగాలు ఇస్తానని, పెట్టుబడులు వస్తాయని, రాష్ట్రం అభివృద్ధి అయిందని, ఏది కాకపోగా 22 సంవత్సరాలు బీడు పెట్టి పండే భూముల్ని ఈరోజు ఎనిక్కిస్తానంటే ఇది ఒక రకంగా ఫెయిల్యూర్. ఇక అట్లా కాకుండా చూడండి. ఈ గూగుళ్ళు, ఏపీ హలోలు ఇవి అట్లా కాకుండా చూస్తే మంచిది.